జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా పెందుర్తి వేలం తోట కరక సుధాకర్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం ద్వారా నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం సభ్యురాలు పి స్వప్న మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవ అని 100 మంది నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించిన కరక సుధాకర్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందించే దాతలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ సేవా సంఘం సభ్యులు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు కరక సుధాకర్ గారు వాళ్ళ వంతు సహాయంగా ఫుడ్ డొనేట్ చేయడానికి కొంత అమౌంట్ అనేది పేదలందరికీ ఫుడ్ డొనేషన్ కోసం స్పాన్సర్ చేయడం జరిగింది. మా సేవా గ్రూప్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అందరికీ ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా చేయలేకపోవడానికి టైం ఉండకపోవచ్చు, లేదా వివిధ కారణాల వల్ల వాళ్ళు బ్యాక్ అయ్యి ఉండొచ్చు. సో మా సేవా సంఘం ద్వారా వాళ్ళకి సేవ అందించడానికి మేము ఎప్పుడు ముందుగా రెడీగా ఉంటామండి. సో ఎవరికైనా సేవ అందించాలనే దృక్పథంతో ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే మా సేవా సంఘం పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం. మీరు మాకు అమౌంట్ అనేది ఇచ్చినా లేదా ఫుడ్ ఇచ్చినా సరే మేము మీ పేరున స్పాన్సర్ చేస్తామండి. మీరు కూడా మాతో పాటు సహాయం అందించవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు కరక సుధాకర్ గారు వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఒక సుమారు 100 మందికి ఫుడ్ అనేది డొనేట్ చేయడానికి ఆర్థిక సహాయం చేస్తున్నారండి, ముందుకొచ్చారు. సో ఎవరికైనా ఇంకా ఇలా ఆర్థిక సహాయం చేయాలి పేదవాళ్ళకి కానీ, లేదంటే బాగా నిరుపేదలు ఉంటారు కదా, వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే మా సేవా సంఘం ఎప్పుడూ హెల్ప్ చేయడానికి ముందుంటుందండి. ధన్యవాదాలు.